కర్నూలు నుంచి గుంటూరుకు వెళ్లే నేషనల్ హైవే రక్తసిక్తమవుతోంది. వాహనదారులను హెచ్చరించాల్సిన సూచిక డ్రమ్ములే ప్రాణాలు తీసే యమపాసాలుగా మారుతున్నాయి. వరుస ప్రమాదాలతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. అమాయకుల ప్రాణాలు పోతుంటే ఇలాగే చూస్తూ ఉంటారా, చర్యలు తీసుకోరా అని ప్రజలు మండిపడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని బొందిలిగిరి ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తి లారీ క్లీనర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని ముగించుకుని బైక్ పై తిరిగి వస్తుండగా పాములపాడు మండలం భానుముక్కల టర్నింగ్ వద్ద విధి వంచింది. హైవేపై భద్రత కోసం పెట్టిన సూచిక డ్రమ్ములను బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 14న అదే ప్రదేశంలో డ్రమ్ములను ఢీకొని ప్రశాంత్ అనే యువకుడు మృతి చెందాడు. ఇప్పుడు శ్రీను అనే వ్యక్తి అదే డ్రమ్ముల రూపంలో ఉన్న మృత్యువుకు బలయ్యాడు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు, దారి చూపేందుకు ఏర్పాటు చేసిన డ్రమ్ములు శాపంగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక రేడియం స్టిక్కర్లు లేకపోవడం, రాత్రి వేళల్లో వాహనదారులకు డ్రమ్ములు సరిగ్గా కనిపించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమంటున్నారు.